profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా కనిపిస్తుంది. ఓపెనింగ్లో ఆఫ్కోర్స్ ఎగ్జూబరెంట్ నెంబర్స్ కనిపిస్తాయి ఎప్పటిలాగానే, కాకపోతే ప్రస్తుతం ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. ఎన్ఎస్సి నిఫ్టీ కావచ్చు, అలాగే సెన్సెక్స్ కావచ్చు. జస్ట్ 9146 ఒక 3 పాయింట్ల లాభంతో నిఫ్టీ, సెన్సెక్స్ కూడా ఒక 30-40 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి. మేబీ ఒక ఫ్లాటిష్ ఓపెనింగ్ మనం చూసే అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఈమెయిల్ మనకు అందింది. సతీష్ అడుగుతున్నారు, వి-గార్డ్ ఇండస్ట్రీస్, కాకతీయ సిమెంట్స్ అండ్ ఓరియంట్ సిమెంట్ ఈ 3 to 4 months కోసం కొనుక్కోవచ్చా? మీరు చెప్పిన స్టాక్స్లో అన్నిట్లో కూడా ఏంటంటే మంచి ర్యాలీ అనేది ఉందండి. మరి ముఖ్యంగా వి-గార్డ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్, నిన్న కూడా చూసుకుంటే మంచి మూవ్ ఉంది. నెక్స్ట్ 3 to 4 months కోసం ఇంకా పెరగచ్చు అండి. అయితే మార్కెట్లో ఏంటంటే బాగా పెరిగిన స్టాక్స్ కూడా ఇప్పుడు కూడా ఏంటంటే కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీరు పొజిషన్ తీసుకోమంటాను. ఈవెన్ ఓరియంట్ సిమెంట్ కూడా మనం ఇది కూడా ఏంటంటే రీసెంట్గా బాగా అప్ ట్రెండ్లో ఉంది. ఓరియంట్ సిమెంట్ కన్నా మీరు సిమెంట్ స్పేస్లో ఉండాలి అంటే మాత్రం వేరే దాన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఇది బాగా డౌన్ ట్రెండ్లో ఉందండి. ఓరియంట్ సిమెంట్ని మీరు అవాయిడ్ చేయండి. మిగతా 2 స్టాక్స్ మాత్రం మీరు బై చేసుకోండి. సిమెంట్ స్పేస్లో ఉండాలంటే మాత్రం ఇండియా సిమెంట్స్ కానీ, హెడెల్బర్గ్ సిమెంట్ కానీ నెక్స్ట్ 3 to 4 months కోసం బై చేసుకోవచ్చండి. వెంకట్ అడుగుతున్నారు, అశోక్ లేలాండ్, డిష్ టీవీ ఈ 15 monthsగా హోల్డ్ చేస్తున్నారు. అమ్మేసి లాస్ బుక్ చేసుకోవడం మంచిదా? అంతగా ఏమీ అమ్ముకోవాల్సిన అవసరం కనపట్లేదు అశోక్ లేలాండ్ ఎస్పెషల్లీ. ఈవెన్ డిష్ టీవీ ఈజ్ ఆల్సో డూయింగ్ ఓకే. సో 2 కూడా హోల్డ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే 2 కూడా స్లోగా ఉంటాయి. అశోక్ లేలాండ్ పెద్ద ఈక్విటీ, ఇది కూడా మనకి ఒక 20 రూపాయల నుంచి బాగా పెరిగింది. అయితే లాస్ట్ 1 yearలో మీరు హైలో కొని ఉంటారు. కాబట్టి ఇంకా 1.5 year హోల్డ్ చేయండి అండి. 2 కూడా మంచి కంపెనీసే. ఈవెన్ డిష్ టీవీ కూడా చూసుకుంటే రీసెంట్ హైస్కి వచ్చింది. కాబట్టి డిష్ టీవీలో కూడా ఒక బ్రేక్అవుట్ రావడానికి అవకాశం ఉంది. ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 1 year వెయిట్ చేస్తే మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసి దాని నుంచి మీకు రిటర్న్ లేకపోయినా కూడా ఆ రిటర్న్ నెక్స్ట్ 1 yearలో రావచ్చు. కాబట్టి 1 year వరకు వెయిట్ చేయమని చెప్తాను. భీమ్ పటేల్ పంపించారు మెయిల్. నిటాజెల్ 230లో తీస్తున్నారట, ఇప్పుడు 20% తగ్గింది. ఇంకా కొనుక్కోవచ్చా లేకపోతే ఉన్నవి అమ్మేసుకోవచ్చా? నిన్న కూడా చెప్పడం జరిగిందండి సేమ్ దాని గురించి. నిట్టా జెలటిన్ అని చెప్పి ఇట్స్ ఆల్మోస్ట్ 75% ఫారెన్ హోల్డింగ్ ఉందండి ఒక జపనీస్ కంపెనీ దగ్గర. అండ్ గతంలో కేరళ గవర్నమెంట్ వాళ్ళది స్టేక్ ఉండింది. ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ జపనీస్ కంపెనీస్కి అమ్మేశారు. వాళ్ళు సాఫ్ట్ జెలటిన్ చేస్తారండి ఫర్ క్యాప్సూల్స్ అండ్ ఆల్. ఇట్స్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, కాకపోతే మైక్రో క్యాప్ స్టాక్ కాబట్టి ఇందులో కొంచెం లంపీగా ఉంటాయి రిజల్ట్స్, కన్సిస్టెన్సీ అనేది ఉండదు. సో 20% ఉన్నా కానీ మీకు ఒక్కొక్కసారి ఇటువంటి షార్ప్ జంప్స్ కూడా వస్తుంటాయి. ఉన్న స్టాక్ ఉంచండి, అడిషనల్గా కొనద్దు. రాబోయే రోజుల్లో 1 or 2 quarters రిజల్ట్స్ చూసి కొంచెం పర్ఫార్మెన్స్ మెరుగైనప్పుడు జంప్స్ వస్తే అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ప్రసాద్ అడుగుతున్నారు, ఐడిబిఐ బ్యాంక్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ 2 మల్టీ బ్యాగర్స్ అవుతాయా 2 to 3 years హోల్డ్ చేస్తాయి? ఆ 2 కూడా ఏంటంటే మల్టీ బ్యాగర్స్ అయితే అవ్వకపోవచ్చు అండి. మల్టీ బ్యాగర్ అంటే ఇక్కడ నుంచి 4-5 సార్లు అట్లీస్ట్ 2-3 times పెరగాలి. ఆ 2 కూడా ఏంటంటే స్లో అండ్ స్టడీ స్టాక్స్. మరి ముఖ్యంగా ఐడిబిఐ బ్యాంక్ అనేది చాలా స్లోగా ఉంది. ఈ మధ్య మీరు చూస్తే అన్ని బ్యాంకులు పెరుగుతున్నా కూడా ఐడిబిఐ బ్యాంక్ పెరగలేదు. ఆల్రెడీ మనకి ఇంకా గుజరాత్ జిఎండిసి చూస్తే ఆల్రెడీ ఇది 60-70 రూపాయల నుంచి ఒక 100% పెరిగిందండి. కాబట్టి ఇక్కడ నుంచి 20 to 30% పెరగచ్చేమో. మల్టీ బ్యాగర్స్ అయితే కాకపోవచ్చు. ఐడిబిఐ బ్యాంక్ ఈజ్ అన్ అక్విజిషన్ టార్గెట్ కాబోతోందండి. బహుశా రాబోయే రోజుల్లో ఏదో ఒక పెద్ద బ్యాంక్కి ఐడిబిఐ బ్యాంక్ను కొనేసే అవకాశం ఉంటుంది వన్స్ వాళ్ళ ఎన్పిఏ ఇష్యూస్ కొద్దిగా అడ్రస్ అయిన తర్వాత. సో విత్ దట్ వ్యూ ఏదైనా స్పెక్యులేటివ్ బెట్గా తీసుకోవచ్చు, అదర్వైజ్ ఫండమెంటల్ కాల్స్ తీసుకోవడం మంచిది మీరు మల్టీ బ్యాగర్స్ కావాలంటే. శీలా మనోహర్ తిరుపతి నుంచి అడుగుతున్నారు, వాళ్ళ అమ్మాయి ఫస్ట్ బర్త్డే రాబోతున్నట్టే April 13th. సో అశోక్ లేలాండ్లో 1 lakh రూపాయలు, క్రాంప్టన్ గ్రీవ్స్ 1 lakh rupees ఇన్వెస్ట్ చేస్తారట 15 to 20 years. మంచి ఐడియాసేనా లేకపోతే పొదార్ పిగ్మెంట్స్ తీసుకోమంటారా? ఐ థింక్ యాక్చువల్లీ ఫస్ట్ బర్త్డే అంటున్నారు, వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్. బట్ అటువంటి లాంగ్ టర్మ్ 15 to 20 years అంటున్నారు కాబట్టి పుట్ ఇన్ ఎ గుడ్ మ్యూచువల్ ఫండ్ అండి. మీకు అది కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఒక కన్సిస్టెంట్గా పర్ఫార్మ్ మ్యూచువల్ ఫండ్ 15 to 16% చాలా ఫండ్స్ ఆల్మోస్ట్ 15-20 years దాకా ఇచ్చాయి.
అదర్ దెన్ దట్ ఈవెన్ 20% ఇచ్చిన కంపెనీస్ కూడా ఉన్నాయండి. అంత లాంగ్ టర్మ్ కాబట్టి 1 or 2 కంపెనీస్లో బెట్ చేయడం అంత ఉత్తమం కాదు. సో ఇట్స్ బెటర్ టు గో వై మ్యూచువల్ ఫండ్. మంచి బ్యాలెన్స్ ఫండ్స్ 2 సెలెక్ట్ చేసుకోండి. వాటిలో మీరు అనుకుంటున్న ₹1,00,000 ఇన్వెస్ట్ చేయండి అండ్ కీప్ ట్రాకింగ్ దెమ్, రివ్యూ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు బాగా పనిచేస్తున్నాయి లేదా అన్నది. సో ఏది కూడా మనం 15-20 సంవత్సరాలు అలా వదిలేసి ఉంచడం అనేది మంచి పద్ధతి కాదు, అన్లెస్ దే ఆర్ వెరీ హై క్వాలిటీ కంపెనీస్, బ్లూ చిప్స్ అటువంటివి అయితే తప్ప. అవి కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలండి, అందులో ఏమీ మినహాయింపులు కూడా లేవు. తర్వాత రమేష్ అయ్యగారి హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, కోటక్ బ్యాంక్ ఆర్ ఆర్బిఎల్ బ్యాంక్, ఈ రెండిట్లో ఏది బెటర్ బ్యాంక్ అవుతుంది? ఇట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అండి. కోటక్ బ్యాంక్ ఇన్ కేస్ వాళ్ళు ఏమన్నా రాబోయే 6 months to 1 year లోపల మేజర్ అక్విజిషన్ చేస్తే, కోటక్ బ్యాంక్ గతంలో చూసుకుంటే ఆల్మోస్ట్ 20 yearsలో ఫెనామినల్ రిటర్న్ ఇచ్చింది. ఆర్బిఎల్ బ్యాంక్కి మనకి హిస్టరీ ఎక్కువ తెలియదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్. ఇట్స్ ఆల్సో ఓల్డ్ బ్యాంక్, రీసెంట్ లిస్టింగ్ అయింది లాస్ట్ ఇయర్. సో గ్రోత్ రెండింటికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. కాబట్టి మీరు ఒకవేళ ₹100 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 50-50 రెండింటిలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. రెండు ఎక్సలెంట్ బ్యాంక్స్ విత్ గుడ్ మేనేజ్మెంట్స్. సో 811 ఈ కొత్త స్కీమ్ని కోటక్ బ్యాంక్ ఇంట్రడ్యూస్ చేయడం చూస్తున్నాం మనం. సో 811 అంటే November 8th లాస్ట్ ఇయర్ డిమానిటైజేషన్ తర్వాత ప్రీ డిమానిటైజేషన్, పోస్ట్ డిమానిటైజేషన్ అంటూ 2 రకాలుగా ఇండియాని వర్గీకరించే అవకాశం ఉంది. ఇట్ వాజ్ ఎ హిస్టారికల్ స్టెప్ అని కొంతమంది భావన. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని కోటక్ బ్యాంక్ కూడా 811 అనే ఒక స్కీమ్ పెట్టింది. ఇందులో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళకి జీరో బ్యాలెన్స్, నో పేపర్ ట్రాన్సాక్షన్స్, ఇలా రకరకాలుగా ఆ స్కీమ్ని వాళ్ళు డివైస్ చేశారు. వచ్చే 18 monthsలో వాళ్ళ కస్టమర్ బేస్ని డబుల్ చేయాలనుకుంటున్నారు. సో ఇది కూడా ఒక కీలకమైన చర్యగా మనం అనుకోవచ్చు. సో మేబీ 18 monthsలో కస్టమర్ బేస్ డబుల్ అయిందంటే మార్కెట్ క్యాప్ కనీసం ఒక 20% అయినా కాకపోతుందా? అలా మీరు చూస్తే బాలాగారు చెప్పినట్లుగా రెండిట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయండి. కోటక్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ రెండు స్ట్రాంగ్గా ముందుకు వెళ్తున్న బ్యాంక్స్ వాళ్ళ భవిష్యత్ ప్రణాళికలతో. రాజేష్ అడుగుతున్నారు, సుబెక్స్ ఇండియా అండ్ జీవీకే పవర్ ఈ రెండు కూడా 1200 shares ఉన్నాయట ఈచ్ కంపెనీ, ఏం చేయాలి? అండి సుబెక్స్ అది ఒక రేంజ్లోనే ఉంటుందండి. సుబెక్స్ టెక్నాలజీ పరంగా స్ట్రాంగ్ ఉన్నా కూడా ఏంటంటే ఇది కంపెనీ ఇంతకుముందు కొన్ని కంపెనీస్ని అక్విజిషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే బాగా డెట్ బర్డన్ ఉంది. ఇప్పట్లో పెద్దగా పెరిగే అవకాశాలు లేదండి, రేంజ్లోనే ఉంటాయి. ₹12 రావడం, సెల్లింగ్ రావడం చూస్తున్నాము. కాబట్టి మీరు దీంట్లో నుంచి ఎగ్జిట్ కమ్మంటాను, ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ. ఈవెన్ జీబీకేలో కూడా ర్యాలీస్లో ఎగ్జిట్ కండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ క్వాలిటీ స్టాక్స్లో మంచి బయింగ్ ఉంది, అది మిస్ అయిపోతారు. ఇటువంటి స్టాక్స్లో మీరు ఉండడం కన్నా క్వాలిటీ స్టాక్స్లో ఉండడం మంచిదండి. తర్వాత జూపూడి విజయ్ సాయి అడుగుతున్నారు, జేబీఎం ఆటో, రికో ఆటో, జేఎంటీ ఆటో, సుబ్రోస్, టాటా మోటార్స్ ఇలాంటి వాటి మీద BS3 ఎఫెక్ట్ ఆటో యాన్సిలరీ కంపెనీస్ మీద ఎలా ఉంటుంది? ఆటో యాన్సిలరీ మీద పెద్దగా ఉండదండి, ఎందుకంటే కంప్లీట్ యాజ్ అ మేడ్ వెహికల్ అయితే BS4 నామ్స్కి స్విచ్ ఓవర్ తొందరగా కాని వాళ్ళకి కొద్దిగా ఇన్వెంటరీ మిగిలిపోతుంది. ఆటో యాన్సిలరీస్కి డెఫినెట్లీ ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ మేజర్లీ. తర్వాత ప్రొద్దుటూరి వెంకటేష్ అడుగుతున్నారు, టీవీఎస్ మోటార్స్ కరెంట్ రేట్లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? టీవీఎస్ మోటార్స్ తీసుకోవచ్చండి. మీరు నెక్స్ట్ వీక్లో అట్లా మీరు స్లోగా స్టార్ట్ చేయండి. కొంచెం షార్ట్ టర్మ్ అయితే కొంత వీక్ ఉందండి. ఇంకోటి 2 wheelers కొంత సెల్లింగ్ అంటే 2 wheelersలో సేల్స్ పరంగా కొంచెం తగ్గుతున్నాయి. లాస్ట్ ఒక 1 yearలో చూసుకుంటే 7% దాకా తగ్గింది. బట్ అది పక్కన పెట్టినా కూడా ఉన్న వాటిలో 2 wheelersలో టీవీఎస్ మోటార్స్ బాగానే ఉందండి, మీరు తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం వెయిట్ చేయండి, 420 ఆ లెవెల్స్కి రావచ్చినప్పుడు మీరు పిక్ చేసుకోమని చెప్తారు. వేమూరు శివ అడుగుతున్నారు, కిర్లోస్కర్ న్యూమాటిక్స్ ఉన్నాయట 60 shares 830లో కొన్నారు, ఇప్పుడు ₹1185 ఉంది. సేల్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా? ఇట్స్ అ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ అండి, బట్ పంప్ సెట్స్ అండ్ జెన్ సెట్స్లో దే వెరీ స్ట్రాంగ్ ప్లేయర్స్. ఎస్పెషలీ మీకు డబ్బు అవసరం లేకపోతే మాత్రం ఉంచమని చెప్తున్నాను. రాబోయేది అగ్రికల్చరల్ సీజన్ అండ్ దే వెరీ స్ట్రాంగ్ ఇన్ దట్ సెగ్మెంట్ ఆల్సో. సో అదర్వైజ్ ఆల్సో కిర్లోస్కర్కి చెందిన షేర్స్ అన్నింటిలో కూడా లిక్విడిటీ ఎక్సెప్ట్ కిర్లోస్కర్ ఫెరో ఒకటి తప్పిస్తే మీకు డబ్బు అవసరం లేకపోతే మాత్రం ఇన్ మై ఒపీనియన్ యూ షుడ్ స్టే విత్ ద స్టాక్ ఫర్ అనదర్ 1 or 2 years. ఉదయ్ కుమార్ జీనస్ పేపర్స్ కొన్నారు ₹5.65. జీనస్ పేపర్స్ హౌ ఇట్ పెర్ఫార్మ్స్ టుడే? అసలు వాళ్ళు పెర్ఫార్మ్ చేయటం ఏంటండి? ఇటువంటి ఒక ₹5 షేర్ గురించి మీరు అడగటం, మేము చెప్పడం టైం అంతా మనకు దండగా అవుతుంది. కార్తీక్ కృష్ణ అడుగుతున్నారు, బ్యాంక్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ ఈ రెండు కొనుక్కోవచ్చా ఇక్కడ? డీసెంట్ కంపెనీస్ అండి. బ్యాంక్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఈజ్ వన్ అమాంగ్ ద రీజనబుల్ అంటే మైక్రో క్యాప్
కంపెనీ అయినా కానీ ఆటో యాన్సిలరీ ఇట్స్ డీసెంట్ కంపెనీ. ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డెఫినెట్లీ మీకు ఒక 2 years ఉంటే మాత్రం ఒక 3 to 4 months కంటిన్యూస్లో ఒక 3-4 ప్రైస్ పాయింట్స్లో కొనండి. రెండు కూడా డెఫినెట్లీ మీకు రాబోయే 1 or 2 yearsలో మంచి రిటర్న్స్ ఇస్తాయి. జే మానస్ అడుగుతున్నారు, నెస్కో, జేఎం ఫైనాన్షియల్ ఈ రెండు ఎలా ఉంటాయి? నెస్కో ఈజ్ అ వెరీ ఇల్లిక్విడ్ స్టాక్ అండి, బట్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్. కాబట్టి మీరు అరౌండ్ 2000+ ఉంది అది నెస్కో. ఇందులో స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే థిన్లీ ట్రేడెడ్ స్టాక్ కాబట్టి చేజ్ చేయొద్దు. ఒక ప్రైస్ పాయింట్ పెట్టి తప్పకుండా కొనండి. ఒక 3 to 5% కరెక్షన్ ఉంటే సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా కొనండి. జేఎం ఫైనాన్షియల్స్ డెఫినెట్లీ లాస్ట్ 1.5 yearలో కూడా అవుట్ బీట్ చేసింది మార్కెట్ని. ఇట్స్ అ స్ట్రాంగ్ పర్ఫార్మర్ ఆల్సో. మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్స్ కంపెనీస్ అండ్ స్టాక్ బ్రోకింగ్, థర్డ్ పార్టీ డిస్ట్రిబ్యూషన్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, మర్చెంట్ బ్యాంకింగ్ అన్ని కూడా ఉన్న కంపెనీ జేఎం ఫైనాన్షియల్స్. తప్పకుండా మీరు ఒక 2 ప్రైస్ పాయింట్స్లో విత్ 10-12% కరెక్షన్ కొనుక్కోండి. కుమార్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, టాటా పవర్ ఏప్రిల్ ఫ్యూచర్స్ ఉన్నాయి 91 రూపీస్లో, అలాగే స్పైస్ జెట్ ఫ్యూచర్స్లో ఇంట్రాడే కోసం ఎంటర్ కావచ్చా? చూడండి, స్పైస్ జెట్ రీసెంట్గా బాగా పెరిగిన స్టాక్ అండి. మీరు ఈ రోజుకి కొంచెం చెప్పడం కష్టం. టాటా పవర్ మాత్రం మీరు బెటర్ ఏంటంటే ఇది పెద్దగా ఏమి డౌన్ సైడ్ అయితే ఉండకపోవచ్చు. మీరు ఉన్న రేటుకి ఈ రోజు క్లోజింగ్ కాబట్టి అండి మీరు ఆల్మోస్ట్ ఆయన కొన్న ప్రైస్కి దగ్గరలో రూపాయి అటు ఇటుగా ఉందా కాబట్టి మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను అండి. ఈ రోజు క్లోజింగ్ కాబట్టి రెండు కూడా ఈ రోజు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. కార్పొరేషన్ బ్యాంక్ 51 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు సుధాకర్ రావు 1 yearగా. ఎక్కడ ఎగ్జిట్ కావాలి? అలాగే గతి ఉన్నాయి 220లో, ఆ రేట్ వస్తుందా గతికి సంబంధించి? ఇప్పుడు ఉన్న వాటిలో గతి చాలా వీక్ ఉందండి. ఓవరాల్ లాజిస్టిక్స్లో మీరు ఈసారి రిజల్ట్ చూడండి. ఈసారి రిజల్ట్ బాగుంటే గతిలో అప్ ట్రెండ్ ఉంటుంది, లేకపోతే మాత్రం మళ్ళీ గతి అనేది ఇంకా వీక్గానే ఉండొచ్చు. మీరు బెటర్ ఏంటంటే గతిని మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. తర్వాత కార్పొరేషన్ బ్యాంక్ ఎక్కడ ఎగ్జిట్ కావాలి అన్నారు. ఉన్న పబ్లిక్ సెక్టర్లో కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంక్ లాంటివి చాలా వీక్ ఉన్నాయండి. ఇది ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇప్పుడిప్పుడే వీటిలో ర్యాలీ స్టార్ట్ అయింది కాబట్టి న్యూ హైస్ వైపు వెళ్ళి 56 దాటిందంటే 62 దాకా రావచ్చు. మీరు అక్కడ ఎగ్జిట్ అయిపోయి ఒకవేళ పిఎస్యూ బ్యాంక్స్లో ఉండాలంటే వేరే బ్యాంక్కి షిఫ్ట్ కమ్మని చెప్తాను. చాలా ఫ్లాట్గా ఓపెన్ అయింది ఎన్సీ నిఫ్టీ. నిన్నటి లెవెల్ దగ్గరే ఓపెన్ అయింది. జస్ట్ 2-3 పాయింట్ల వేరియేషన్ కనిపిస్తుంది. అదర్వైజ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మనకు కనిపిస్తుంది. బజాజ్ ఆటో పాజిటివ్గా ఉంది, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఉంది, ఆల్కెమ్ ల్యాబ్స్ ఈజ్ ట్రేడింగ్ పాజిటివ్లీ, అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ జస్ట్ ఒక 0.76%. ఇవాళ బోర్డు మీటింగ్ ఉంది ఫండ్ రైజింగ్ ఎక్సర్సైజ్ సంబంధించి. సో ఎటువంటి నిర్ణయం బోర్డు తీసుకుంటుంది, వాళ్ళ రేషనల్ అంటే ఎందుకు ఫండ్ రైజ్ చేస్తున్నారు, ఈ అంశాలు తెలియజేయబోతున్నారు ఇవాళ బోర్డు మీటింగ్ తర్వాత ఎన్హెచ్ఐ నుంచి ఆర్డర్స్ వచ్చాయని వార్తతో దిలీప్ బిల్డ్కాన్ స్ట్రాంగ్గా ఉంది, 2.5% పెరిగింది. అదర్వైజ్ 335 భారతీ ఇన్ఫ్రాటెల్, ఐసిఐసిఐ బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా ఉన్న బ్యాంకింగ్ కౌంటర్ 281లో ఉంది. అలాగే ఐషర్ మోటార్స్ స్వల్ప నష్టంతో 0.4% నష్టపోయింది. టాటా స్టీల్ లూజర్ 0.33%. అలాగే మనం మిడ్ క్యాప్స్లో చూస్తే మిడ్ క్యాప్ ఇండెక్స్ స్ట్రాంగ్గా ఉంది. ఒరాకిల్ ఫైనాన్షియల్ స్పెషల్ డివిడెండ్ ఉంది, కంపెనీ పాజిటివ్గా ప్రారంభమైంది. సెయిల్ ఈజ్ గ్రీన్. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 0.9% పెరిగింది. వోల్టాస్ కూడా 1% వరకు పెరిగి కనిపిస్తుంది. నవనీత్ ఎడ్యుకేషన్ ఈ కౌంటర్లో బజింగ్ యాక్టివిటీ 8.36% పెరిగింది. సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఇన్ నవనీత్ ఎడ్యుకేషన్. అలాగే దిలీప్ బిల్డ్కాన్ ఆఫ్ కోర్స్ ఇందాక అనుకున్నాం మనం 2.77% లాభంతో ప్రారంభమైంది. వోల్టాస్ 1% అప్. సీజనల్ ప్లే బ్లూ స్టార్ ఈజ్ ఆల్సో 1% అప్. హ్యావెల్స్ 1.14%. విఐపి 1.07%. ఇవన్నీ కూడా కొంత జిఎస్టీ ప్లే కూడా ఉంటుంది. స్నోమెన్ లాజిస్టిక్స్ 1.5%, గతి 1.23%. సో ఇవన్నీ కూడా జిఎస్టీ బెనిఫిషరీస్ కాబోతున్నాయి. తర్వాత హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ లాంటి కౌంటర్స్లో కూడా మనం యాక్టివిటీ చూస్తాం బహుశా. ఇండియా బుల్స్ వెంచర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది, 54 రూపీస్. ప్రమోటర్సే ఆల్మోస్ట్ 43-44 రూపీస్లో ఇండియా బుల్స్ వెంచర్స్లో ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ తీసుకుంటున్నారు. సో దట్ షోస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది కంపెనీ. అలాగే వర్ల్పూల్ 1.76% పెరిగింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో యాక్టివిటీ కేంద్రీకృతమైన ట్రేడింగ్ డే ఇవాళ. అండ్ ఇవాళే ఆఫ్ కోర్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి కొంత ఎక్స్పైరీ రిలేటెడ్ యాక్టివిటీ కూడా మనం చూడబోతున్నాం. తర్వాత శివశంకర్ మెయిల్ పంపించారు, బజాజ్ ఫైనాన్స్ 1175లో అమ్మారట. అండ్ సిఏపిఎఫ్ ఇది కూడా 35% లాభంతో అమ్మారు. సో
సో వీటిని మళ్ళీ లోవర్ లెవెల్స్లో కొనుక్కోవచ్చా? క్యాపిటల్ ఫస్ట్ అండ్ బజాజ్ ఫైనాన్స్ రెండు కూడా బాగా పెరిగిన స్టాక్స్ అండి. కాబట్టి మళ్ళీ కొంచెం కరెక్షన్ అనేది వీటిలో రావచ్చు. వచ్చినప్పుడు కూడా రెండు కూడా మీరు లోయర్ లెవెల్లో బై చేయమంటాను. బజాజ్ ఫైనాన్స్కి చూసుకుంటే 1200 ఆ దగ్గర బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక్కడ కరెక్షన్ స్టార్ట్ అయిందంటే 1120 ఒక టార్గెట్, అంటే ఒక డౌన్ సైడ్ ఒక లెవెల్ అని చెప్పొచ్చు. తర్వాత 1060 ఆ లెవెల్ దాకా రావచ్చు. ఈవెన్ క్యాపిటల్ ఫస్ట్ కూడా మీరు ప్రస్తుతానికి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీక్లో మార్కెట్ కన్సాలిడేట్ నుంచి కొంచెం కరెక్షన్లోకి వచ్చినప్పుడు అప్పుడు మీరు బై చేసుకోమని చెప్తారు. తర్వాత మెయిల్ పంపించారు ఉపాల నరసింహారావు, యుకాల్ ఫ్యూయల్ సిస్టమ్స్ లాంగ్ టర్మ్ కోసం ఎంటర్ కావచ్చా ఇక్కడ? అలాగే ఆర్తి డ్రగ్స్ 15% ప్రాఫిట్లో ఉన్నారు, బాగా తగ్గుతోంది, ఏం చేయాలి? ఆర్తి డ్రగ్స్ లో కొద్దిగా లిక్విడిటీ తక్కువ ఉంటుందండి, బట్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ షేర్. వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ లేదండి, ఎందుకంటే యుఎస్ కి వీళ్ళు ఫార్ములేషన్స్ అనేది చాలా స్వల్పంగా అబౌట్ 2% చేస్తారు. అండ్ ఆర్తి ఇండస్ట్రీస్ ఈస్ దేర్ అసోసియేట్ కంపెనీ విచ్ ఈస్ స్ట్రాంగ్ ఇంటూ ఏపీఐస్ అండ్ కెమికల్స్ అండ్ ఫైన్ కెమికల్స్. సో ఆర్తి డ్రగ్స్ స్వల్పంగా తగ్గినా మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఒక బోనస్ కూడా ఇచ్చారు. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ స్ట్రాంగ్ షేర్ అండి. రాబోయే 1 or 2 years విల్ మేక్ గుడ్ మనీ. తప్పకుండా ఉంచమని చెప్తాను. యుకాల్ ఫ్యూయల్ లాంగ్ టర్మ్ కంటున్నారు. డెఫినెట్లీ ఆటో ఆన్సిల్ యుకాల్ ఫ్యూయల్ వీళ్ళు ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్స్లో స్పెషలిస్ట్ అండి. సో మేబీ ఒక 2 price pointsలో కొనొచ్చు. కానీ మీరు ఇందులో టెక్నాలజీ చాలా షార్ప్గా మారిపోతుందండి, ఎస్పెషల్లీ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్స్లో. కాబట్టి యుకాల్ ఫ్యూయల్ డెఫినెట్లీ ముందంజలో ఉంది. ఫస్ట్ నుంచే వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి కొనండి. బట్ అబౌట్ 15-20% ఎప్పుడైనా కానీ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు తప్పకుండా ప్రాఫిట్స్ బుక్ చేయడం మర్చిపోకండి. భారత్ ఫైనాన్షియల్ 3% పెరిగి ట్రేడ్ అవుతోంది, ఎందుకు? మేబీ కోటక్ బ్యాంక్ బోర్డు మీటింగ్తో ఏదైనా లింక్ ఉందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇవాళ ట్రేడింగ్ డే ముగిసే సమయానికి కోటక్ బ్యాంక్ బోర్డు మీటింగ్ తర్వాత ఏమైనా నిర్ణయాలు వస్తాయా? భారత్ ఫైనాన్స్ ఏమైనా వాళ్ళు ఎక్విజిషన్ టార్గెట్గా భావిస్తున్నారా? ఇటువంటి స్పెక్యులేషన్ చాలా జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ ఫైనాన్స్ కంపెనీస్ లైక్ ఎంఎన్ఎఫ్ ఫైనాన్స్, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ కొన్ని బ్యాంక్స్ లైక్ కర్ణాటక బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇటువంటి అండ్ వీటన్నిటికంటే ముందుగా యాక్సిస్ బ్యాంక్, ఈ కౌంటర్స్లో మనం చాలా రోజులుగా స్పెక్యులేషన్ చూస్తున్నాం. కోటక్ బ్యాంక్ వీటిల్లో దేని మీద అయినా కన్ను వేసిందా అన్న ఒక స్పెక్యులేషన్ మార్కెట్స్లో కొనసాగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 290 రూపీస్ 1% లాభంతో ఎప్పటికప్పుడు 52-week హైస్ను టచ్ చేస్తుంది. తర్వాత భారతీ ఎయిర్టెల్ షేర్స్ కొన్నారు. సందీప్ 8% లాస్లో ఉన్నారు, హోల్డర్ ఎగ్జిట్. చూడండి, భారతీ ఎయిర్టెల్ రీసెంట్గా బాగా పెరిగిన 380 టైంలో కొనుంటారండి. అప్పుడు మనం గట్టిగా చెప్పడం జరిగింది, ఉన్న పొజిషన్స్ని ఎవరైనా ఇంతకాలం వెయిట్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ కావాల్సిన టైం అని. ఇప్పుడు కూడా సేమ్ అదేనండి. మీరు మళ్ళీ 380 లెవెల్స్ ఇప్పట్లో వస్తుంది అయితే అని అనుకోను. కాబట్టి మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. ర్యాలీస్లో కొంత స్వల్ప నష్టానికైనా ఎగ్జిట్ కండి, ఎందుకంటే మార్కెట్లో వేరే ఆపర్చునిటీస్, వేరే సెక్టారు, వేరే స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి, ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి టెలికామ్ సెక్టార్ని అవాయిడ్ చేయండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కండి. కాలర్ లైన్లో ఉన్నారు జనార్దన్ హైదరాబాద్ నుంచి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి జనార్దన్. సార్ బాలా గారికి సార్ నాకు హలో సార్, అడగండి. గణేష్ బాంజోప్లాస్ట్ 10,000 shares 31 లో బై చేసినాను సార్. ఓకే. అలాగే సెంట్రమ్ క్యాపిటల్ 31 rupees లో 5,000 shares బై చేసినాను సార్ లాంగ్ టర్మ్ కి. సో గణేష్ బెంజోప్లాస్ట్ అండ్ సెంట్రమ్ క్యాపిటల్. సెంట్రమ్ ఈజ్ అగైన్ ఇంటూ స్టాక్ బ్రోకింగ్ అండి. స్టాక్ బ్రోకింగ్ అండ్ ఇతరత్ర కొద్దిగా థర్డ్ పార్టీ డిస్ట్రిబ్యూషన్ అవి చేస్తారు. రీసెంట్లీ అన్ని స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ కూడా దే ఆర్ డెఫినెట్లీ ఇన్ ద లైమ్ లైట్, కాబట్టి కొద్దిగా దీంట్లో కూడా లైఫ్ వచ్చింది. సో బిజినెస్ పరంగా వీటికి మంచి పాజిటివ్ అనండి రాబోయే 1 or 2 years కాబట్టి సెంట్రమ్ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి. అడిషనల్గా మాత్రం యాడ్ చేయొద్దు. 10,000 shares అంటున్నారు కాబట్టి మీకు ఎక్కడన్నా కానీ ప్రాఫిట్స్ వస్తుంటే కొద్దిగా బుక్ చేస్తున్నాయి. అట్లీస్ట్ 1,000 shares 2 to 3 rupees అలా జంప్స్ వచ్చినప్పుడల్లా. ఓవరాల్గా ఈ సెగ్మెంట్ అంతా బాగుంది కాబట్టి సెంట్రమ్లో యూ మేక్ సమ్ గుడ్ మనీ. గణేష్ బెంజోప్లాస్ట్ ఐ డోంట్ కవర్ అండి. ఇది కూడా అరౌండ్ 35 రూపీస్, మీరు 31లో కొన్నారు. కమోడిటీ కెమికల్స్ రంగానికి సంబంధించిన షేర్ ఇది పర్లేదండి. ఇది ఫండమెంటల్స్ పరంగా పర్లేదు. అయితే బాగా 17 రూపీస్ నుంచి పెరిగి 45 వచ్చి అక్కడి నుంచి రియాక్షన్ చూసాము. 32 ఆ లెవెల్ ఒక డౌన్ సైడ్ ఉంటే ఆగొచ్చు అండి. మీరు హోల్డ్ చేయొచ్చు, ఈవెన్ రిజల్ట్ పరంగా కూడా బాగుంది. అయితే ఇటువంటి స్టాక్స్ ఏంటంటే ఎక్కువ కాలం హోల్డ్ చేయకూడదండి. కొంచెం దీంట్లో మళ్ళీ నెక్స్ట్ అప్ ట్రెండ్ వచ్చినప్పుడు, ఈసారి ఈ సెక్టర్ చెందిన స్టాక్స్ అన్ని పెరుగుతున్నప్పుడు, మళ్ళీ న్యూ ఐస్ వైపు వెళ్తున్నప్పుడు మీరు ప్రాఫిట్లు బుక్ చేసుకోవడం మంచిదండి. బాగా థిన్గా ట్రేడ్ అవుతోంది. ఇటువంటి కంపెనీస్లో
డోంట్ ఇన్వెస్ట్ అండి. మంచి కంపెనీలు చాలా ఉన్నాయి ఈ రంగానికి చెందిన షేర్లలో కూడా. తర్వాత మంగళగిరి నుంచి రవికుమార్. హలో. కోటక్ మహేంద్ర బ్యాంక్ 1 year తీసుకోవచ్చండి, 1 year చూడండి. కోటక్ మహీంద్రా బ్యాంక్ 1 year ఉద్దేశంతో తీసుకోమంటారా? నాట్ ఎన్ ఇష్యూ అండి, మీరు తప్పకుండా కొనొచ్చు. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈజ్ ద బ్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూస్ అండి. ఇట్స్ అ స్ట్రాంగ్ బ్యాంక్ అండ్ లాస్ట్ 2 years బ్యాక్ వాళ్ళు ING తీసుకున్నప్పటి నుంచి కూడా స్ట్రాంగ్ రిటర్న్ ఇచ్చిన బ్యాంక్. 1 year వ్యూ కాదు, అట్లీస్ట్ 2 years ఉంటే మంచిది. ఈవెన్ 1 year వ్యూతో కూడా మీరు తీసుకోండి. ఈరోజు వాళ్ళది ఫండ్ రైజింగ్ కూడా ఉంది. సో ఎక్కడైనా న్యూస్ వచ్చినప్పుడు లార్జ్ క్యాప్ ఈక్విటీ కాబట్టి పెద్ద రైజ్ అయితే రాదు, ఒక 3-5% జెమ్స్ వచ్చినప్పుడు మీరు అమ్మండి. ఇందులోనే మళ్ళీ మీకు కొద్దిగా కరెక్షన్లో దొరుకుతుంది. సో యావరేజ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. బట్ మరీ హై ప్రొఫైల్ ట్రేడింగ్ కాకుండా కొద్దిగా మేబీ 2-3 ట్రేడ్స్ చేసుకున్న 1 yearలో మీకు డీసెంట్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అలాగే రమ్య కూడా ఇదే మెయిల్ పంపించారు. అండ్ హీరో మోటోకార్ప్ కొనుక్కోవచ్చా? సో హీరో మోటోకార్ప్ కూడా ఈ BS4 దెబ్బ కొంత ఉందండి. ఎక్కువ వాళ్ళు బాగా అబ్జెక్ట్ చేస్తున్న కంపెనీస్లో హీరో మోటోకార్ప్ ప్రథమ శ్రేణిలో ఉంది. BS4 అప్పుడే వద్దు, మాకు కొంచెం ఇంకా వ్యవధి ఇవ్వండి అంటూ. 2-wheelers రంగంలో మాక్సిమం వాళ్ళ దగ్గర ఉన్నాయండి ఇన్వెంటరీ. అండ్ బికాజ్ ఇట్స్ లీడర్ ఆల్సో, నెంబర్ 1 కంపెనీ కూడా. సో డెఫినెట్లీ కొంచెం సెట్ బ్యాక్ ఉండొచ్చు. వాళ్ళు 31st లోపల ఒకవేళ సేల్ అయిపోతే రిజిస్ట్రేషన్కి అలో చేస్తూ ఉన్నారు. కానీ ఐ థింక్ ఇవాళ రేపట్లో ఐ డోంట్ థింక్ ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. సో హీరో మోటోకార్ప్ దగ్గర ఎక్కువ ఇన్వెంటరీ ఉంది, తక్కువ ఇన్వెంటరీ బజాజ్ ఆటో దగ్గర ఉంది. సో అందుకనే బజాజ్ ఆటో వాళ్ళు మీరు చేసేయండి, ఇంప్లిమెంట్ చేసేయండి, వెంటనే చేసేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం చూస్తున్నాం మనం. 1 month నుంచి కూడా ఆయన చాలా మీడియాలో యాక్టివ్గా వచ్చి మరి వీఆర్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ సిటిజన్స్ యూ షుడ్ డూ దిస్ అని చెప్తున్నారు. సో అసలు రహస్యం ఏంటంటే వాళ్ళ దగ్గర తక్కువ ఇన్వెంటరీ ఉంది. దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్. బట్ ఇదంతా ఒక గేమ్ అండి. అమర్నాథ్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, అడగండి అమర్నాథ్. ఇది మన BS4 నిన్న సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వచ్చింది కదా. సో దానివల్ల హీరో మోటార్ కార్ప్ అండ్ మారుతి సుజుకి ఎలా ఉంటుంది నెక్స్ట్ 1 or 2 quarters? అంటే బ్రిటానియా కొంచెం పెరిగింది, ఇప్పుడు సరి చేసుకోవచ్చా, ఇంకా గెయిన్ రావడానికి పాసిబిలిటీ ఉందా? బ్రిటానియా ఏం చేయాలి? అది ఉంచొచ్చండి. బ్రిటానియా చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ అది 28,000-2900 నుంచి ఇప్పుడు అరౌండ్ 3,300 కానీ చాలా స్ట్రాంగ్ ఉంది. లాస్ట్ 2 months నుంచి కూడా చాలా గ్రాడ్యువల్గా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఐ థింక్ డబ్బు అవసరం లేకపోతే మాత్రం ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు బ్రిటానియా నెంబర్ 1. సో BS4 నార్మ్స్ మూలాన హీరో మోటార్ కార్ప్ వీటన్నిటికంటే హీరో మోటార్ కార్ప్ దగ్గర మాక్సిమం ఇన్వెంటరీ ఉందండి 2-wheelersలో, ఇందాకే చెప్పినట్టు. సో ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ హీరో మోటార్ కార్ప్ రైట్ నౌ. సో ఇతరత్ర వేరే కంపెనీస్ అంటే మాత్రం ఇతర మారుతి గురించి అడిగారు. మారుతి హ్యాస్ బీన్ మ్యానుఫ్యాక్చరింగ్ BS4 కంప్లైంట్ కార్స్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 2012, లాస్ట్ 2-3 years నుంచి. సో ఆల్ ప్యాసింజర్ కార్స్లో మాత్రం ఎవరికి ఇది నెగిటివ్ కాదండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఆల్రెడీ అడాప్టెడ్ BS4 నార్మ్స్. తర్వాత ఒంగోలు నుంచి చంద్ర లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. శేషి గారు చెప్పండి. అమర్ రాజా బ్యాటరీస్ అండ్ SRF ఈ లెవెల్లో బై చేస్తారు, ఫీచర్స్ కానీ ఇలాంటి క్యాష్ షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి ఇవి? చూడండి, అమర్ రాజా బ్యాటరీస్ అయితే లాస్ట్ కొన్ని రోజులుగా కొంత సెల్లింగ్లో ఉందండి. కాబట్టి మీరు ప్రస్తుతం అంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం కొంచెం వీక్గా ఉంది. కొంచెం మీరు ఫ్యూచర్లో బై చేయాలంటే మాత్రం వద్దండి. ఒకవేళ మీరు బ్యాటరీ సెగ్మెంట్లోనే మీరు వెళ్ళాలి అంటే అటు ఇన్వెస్ట్మెంట్కైనా ఫ్యూచర్స్లో వెళ్ళాలి అన్నా కూడా మీరు ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వైపు వెళ్ళమని చెప్తాను. ఇది ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అమర్ రాజా బ్యాటరీతో కంపేర్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ఎవరీ డిప్లో కూడా బై చేయండి. ప్రస్తుతానికి అమర్ రాజా బ్యాటరీస్ అరౌండ్ 80-84 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. కాబట్టి ఎందుకంటే లో నుంచి కొంత రికవర్ అయింది, మళ్ళీ ఇప్పుడు సెల్లింగ్ పాయింట్ అండి. కాబట్టి బయింగ్ అయితే అమర్ రాజా బ్యాటరీస్ వద్దంటారు. కాలర్ శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే సార్. నమస్తే, అడగండి. డాక్టర్ రెడ్డిస్ తీసుకున్నాం సార్, అది 29,900 తీసుకున్నా, పడిపోయింది, ఏం చేయమంటారు? ఎంతకాలం హోల్డ్ చేద్దామని తీస్తున్నారు అప్పట్లో? 6 months అండి. 6 months కోసం తీసుకున్నారు. సో ఒక ఫార్మా కంపెనీ షేర్ని మీరు 6 నెలలు 3 నెలలు అన్న ఉద్దేశం తీసుకోకూడదండి. ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవాల్సిన షేర్లు. సో ఏదన్నా 2,900 రేట్ వస్తుందా?
చెప్పలేం, రావచ్చండి. ఎందుకంటే ఇంతకుముందు 2.8లో ఒక బేస్ అనేది ఫామ్ అయింది అనుకున్న టైంలో మళ్ళీ ఒక నెగిటివ్ న్యూస్ రావడం, తర్వాత 2.6 దగ్గర లాస్ట్ కొన్ని రోజులుగా ఆగింది. మీరు నెక్స్ట్ 3 to 4 months అంటే 6 months అంటున్నారు కాబట్టి రావచ్చండి. వచ్చినప్పుడు మీరు ఈసారి ఎగ్జిట్ కండి. ఈసారి ర్యాలీ కానీ స్టార్ట్ అయిందంటే 3,200 వైపు వెళ్ళొచ్చు. అంటే ఈ లోపల పాజిటివ్ ఆన్సర్లు కూడా రావాలండి. దీనికి వచ్చినప్పుడే పెరుగుతుంది, లేదంటే మాత్రం క్లోజర్గా మీ రేట్కి వచ్చినప్పుడు ఒక ₹5 ₹10 అటు మీరు ఎగ్జిట్ కమ్మనే చెప్తాను. కేర్ఫుల్గా ఉండండి. 25% పెరగాలి శేషు చెప్పినట్లుగా అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఈజీలీ. నేను సో 20% 30% శేషు జస్ట్ లైక్ దట్ ఇలా ఇచ్చేస్తుంటారు రికమెండేషన్. మీరు డోంట్ బిలీవ్ దట్. ప్రైసెస్ డోంట్ గో అండి. ప్రైసెస్ ఈజ్ నాట్ ఇన్ శేషుస్ హ్యాండ్స్ ఆర్ ఎనీబడి ఎల్స్ హ్యాండ్స్. ఇట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది మార్కెట్. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రైస్ గురించి. జస్ట్ లైక్ దట్ డోంట్ త్రో ది ప్రైస్ ఏదో గాల్లో అలా విసిరేసినట్లుగా. నేను అసలు 25%. సో 25% ఈజ్ 3,200. అది ఎప్పుడు ఒక 6 నుంచి 8 నెలలు అండి. 25% వస్తుందా? డెఫినెట్లీ. ఆర్ యూ కాన్ఫిడెంట్? రావడానికి మార్కెట్లో ఏదైనా జరగచ్చు అండి. ఏదైనా జరగచ్చు అంటే 5,000 కూడా వెళ్ళచ్చు. కొట్టిపారేలేం కదా ఇప్పుడు ఎట్లా పడిందో అది పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దేర్ ఇస్ ఆల్సో ఏ రిస్క్ ఆఫ్ కమింగ్ టు 2,000. ఇంకా అది దగ్గరగా 45% పడింది. అది 45% పడిందంటే రీట్రేస్మెంట్ ₹2,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో డోంట్ బిలీవ్ ఇన్ ప్రైస్, ఆల్వేస్ బిలీవ్ ఇన్ వాట్ ది ఫండమెంటల్స్ ఆర్ సేయింగ్. అందుకే పాజిటివ్ న్యూస్లు వస్తే అన్నానండి. సో ఇవన్నీ వస్తే గిస్తే కాబట్టి ప్రాబిలిటీ keep a stop loss. If you are a very short term investor, keep your positions with a stop loss. That is the most advisable thing to do. అంతేగాని వస్తుంది అని గాల్లో ఇలాగా మనం ఎదురు చూస్తూ కూర్చుంటే we lose sometimes our principal also. కేర్ఫుల్గా ఉండండి. డోంట్ ఆల్వేస్ బీ ఆన్ ది పాజిటివ్ సైడ్, కొద్దిగా నెగిటివ్ సైడ్ కూడా ఆలోచిస్తూ ఉండాలి. కేవీపీ రావు అడుగుతున్నారు, టైటాన్ అండ్ వోల్టాస్ ఈ రెండు కొనుక్కోవచ్చు అక్కడ. Yeah, definitely అండి. Both of them are a strong buy అండి. Titan completely business model కూడా they are changing. They are now getting into branded apparels. ఇతరత్ర completely consumer led theme. First watches కంపెనీలా మొదలైంది, తర్వాత they got into jewelry, Tanishq, then they got into perfumes and accessories. ఇప్పుడు they are getting into high-end garments and designer wear garments. It's a good company and definitely you can buy Titan. Similarly, Voltas kuda, it's not only a seasonal play, apart from seasonal play, manchi company and fundamentally strong company. And రాబోయే రోజుల్లో వీళ్ళకి ఈపీసీ సెగ్మెంట్ ఒకటి ఉంది, ప్లస్ ఎయిర్ కండిషనింగ్ లో ఇప్పుడు లాజిస్టిక్స్ పెరిగితే కోల్డ్ చైన్ అనేది చాలా హ్యూజ్ బిజినెస్ పొటెన్షియల్ ఉందండి. సో వోల్టాస్, బ్లూ స్టార్ ఇటువంటి బాగుంటాయి. రెండు మంచి కంపెనీలు, యూ కెన్ బై ఇన్ 2 price points. తర్వాత భవానీ హైదరాబాద్ నుంచి కాలర్ లైన్ ఉన్నారు. హలో, నమస్తే అండి. ఇప్పుడు ప్రెసెంట్ రేట్ లో కానీ డిప్స్ లో కానీ హెరిటేజ్ ఫుడ్స్ ఆర్ వెంకీస్ ఇండియా ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి? ఇంకోటి ఏంటంటే జేఎం ఫైనాన్షియల్స్, ఎడిల్ వైజ్ ఈ రెండిట్లో ఏం తీసుకోవాలి? కొంచెం బాగా సార్ చెప్పమంటారండి. This selection is good and I think Heritage Foods and Venky's cannot be compared. Renditlo, rendu fundamentally strong companies, and recently మనం చూసాం Heritage Foods has given excellent return in the last 1.5 years. Similarly, even Venky's కూడా almost double అయింది, and Venky's is the number 1 player in terms of poultry complete segment and complete solutions వాళ్ళు చేస్తారు, ఇంక్లూడింగ్ outlets which sell even food. సో క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి వెంకీస్కి అపార్ట్ ఫ్రమ్ పోల్ట్రీ. సో ఐ థింక్ రెండిట్లో ఒక 50-50 డివైడ్ చేసి పెట్టడం అనేది ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే రీసెంట్లీ మనకి రీటైలింగ్ హైవ్ ఆఫ్ చేసిన తర్వాత హెరిటేజ్ ఫుడ్స్ విల్ కంటిన్యూ టు బి ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ కంపెనీ. సిమిలర్లీ జేఎం అండ్ ఎడల్వైజ్ అన్నారు, బెటర్ గో విత్ బోత్ అండి. ఐ థింక్ యువర్ సెలెక్షన్ ఈస్ గుడ్, ఆల్ ద 4 stocks ఆర్ గుడ్. కాబట్టి ఐదర్ ఆర్ కాకుండా ఐ థింక్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఆల్ ద 4. ఎస్పెషల్లీ మీకు ఎడల్వైజ్ వచ్చేసరికి asset reconstruction company and it's going to be a huge and major theme going forward రాబోయే 3, 5, 10 years. We are talking of a bad bank or a few bad banks. సో ఈ కారణం వలన ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అనేది ఎడల్వైజ్కి వస్తుంది. సో అసెట్ రీకన్స్ట్రక్షన్లో వాళ్ళు ముందంజ వేశారు కాబట్టి రాబోయే రోజుల్లో అంటే నాట్ 1 or 2 years బట్ రెండిట్లో కూడా ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమేనండి. తర్వాత శివారెడ్డి అడుగుతున్నారు, SSWL ₹400 కొన్నారట, ఏం చేయాలి ఇప్పుడు? I think we should hold on it. They are doing extremely well. Steel Strips and Wheels Limited close to about ₹800 ఉంది. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఈ అలాయ్ వీల్స్ లో ప్రవేశించారు, విచ్ ఇస్ అ వెరీ హై వాల్యూ సెగ్మెంట్. బట్ అదర్వైజ్ కూడా వాళ్ళకి గ్లోబలీ ఆర్డర్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ డొమెస్టికలీ ఆల్సో మనకి రాబోయే రోజుల్లో హై ఎండ్ కార్స్ అవన్నీ కూడా మంచి గ్రోత్ కనిపించే అవకాశం ఉంది. కానీ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ.
డబ్బు అవసరం లేకపోతే మాత్రం ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్. శ్రీధర్ రెడ్డి లాయిడ్ ఎలక్ట్రికల్స్ అనుకుంటాను కొన్నారు 285లో, ఏం చేయాలి? లాయిడ్ ఎలక్ట్రికల్స్ మీరు ఈ మధ్యకాలంలో కొన్నారు కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఓవరాల్గా ఈ స్పేస్ పరంగా చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది. నిన్న కూడా చూసాము దాదాపు సీజనల్ బెట్ కింద అన్ని స్టాక్స్లో కూడా వీగార్డ్ కానీ అదర్ సింపనీ కానీ ఇవన్నీ కూడా మంచి బయింగ్ కనపడింది. అయితే ఇది ఒక్కటి మాత్రం వీక్ ఉందండి. ప్రస్తుతానికి హోల్డ్ చేసి క్లోజర్గా మీ రేటుకి వచ్చినప్పుడు షార్ట్ టర్మ్కి మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ప్రస్తుతం ట్రెండ్ అయితే ఇప్పుడే అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందండి. సో ఈ మధ్యనే వాళ్ళ సగం బిజినెస్ని హ్యావెల్స్కి అమ్మేశారు. సో అందువల్ల ఇందులో మనకు అంత ఎక్సైట్మెంట్ లేదు లాయిడ్ ఎలక్ట్రిక్ సంబంధించి. మీ రేట్ వచ్చినప్పుడు అమ్మేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత కేవీపీ రావ్ అడుగుతున్నారు, డెక్కన్ సిమెంట్స్ అండ్ నెరోలాక్ పెయింట్స్ ఈ రెండు మంచివేనా? డెఫినెట్లీ స్ట్రాంగ్ కంపెనీస్ అండి. సెలెక్షన్ ఈస్ గుడ్. ఒకవేళ మీరు కొనదలుచుకుంటే తప్పకుండా యూ కెన్ గో అవుట్ అండ్ బై. ఇందులో డెక్కన్ సిమెంట్స్లో వాల్యూమ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో చేజ్ చేయకుండా అట్లీస్ట్ ఒక ప్రైస్ పాయింట్ పెట్టి కొనుక్కోండి. Kansai Nerolac is also one among the top 4 listed companies అండి. ఆల్ పెయింట్ కంపెనీస్ విల్ డూ వెల్. పెయింట్ కంపెనీస్కి ఇప్పుడు డ్యూయల్ అడ్వాంటేజ్ ఉందండి. రూపీ బాగా స్ట్రాంగ్ అయింది, అరౌండ్ 64.5 to 65 క్లోజ్గా ఉంది. అండ్ క్రూడ్ బాగా పడ్డది. సో దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద కెమికల్స్ ఫర్ పెయింట్ ఇండస్ట్రీ. సో రూపీ కూడా చీప్గా దొరుకుతుంది, డాలర్ కూడా తక్కువ రేట్లో కొనుక్కుంటారు, అండ్ ఇంపోర్ట్స్ కూడా తక్కువ అవుతాయి కాబట్టి డ్యూయల్ అడ్వాంటేజ్ ఫర్ మెనీ పెయింట్ కంపెనీస్. భారత్ అగ్రిఫెట్ మురళీధర్ రెడ్డి హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, ఇది కొన్నారట 146 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఇది 84 రూపీస్ కనిపిస్తుంది ఇప్పుడు. భారత్ అగ్రిఫెట్ మీరు ప్రస్తుతం షార్ట్ టర్మ్కి అయితే హోల్డ్ చేయండి అండి. ఏదైనా కూడా ఇది ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. దీనికన్నా మీరు వేరే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి. తర్వాత ఆయన అడుగుతున్నారు, అక్రిసిల్ కొన్నారట 678 రూపాయల్లో, ఇది కూడా హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఈక్విటీ కంపెనీ అండి. వాళ్ళు బేసిక్లీ ది స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాడ్స్, సిలికా, కిచెన్ సింక్స్ అలా మొదలుపెట్టి ఇప్పుడు ఇతరత్ర వాళ్ళు కంప్లీట్లీ యూనో హై ఎండ్ వచ్చేసారు, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్లోకి వచ్చారు. హై ఎండ్ కానీ హై ఎండ్ దాంట్లోకి వచ్చారు. చాలా చిన్న ఈక్విటీ, ఇది ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి మీరు ఉంచండి. సో నెక్స్ట్ 1 or 2 yearsలో బిల్డింగ్ ప్రోడక్ట్స్ అండ్ బిల్డింగ్ సంబంధించినవన్నీ కూడా బాగానే ఉంటాయి కాబట్టి కరెంట్లీ ఉంచమని చెప్తాను. ఎంత చిన్న ఈక్విటీ అంటే జస్ట్ 8 lakhs ప్రాఫిట్ లాస్ట్ క్వార్టర్ అండ్ EPS 1.6 రూపీస్ అయిపోయింది. సో అంత చిన్న ఈక్విటీ ఉన్న కంపెనీ కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ టు దిస్ కంపెనీ. తర్వాత మెయిల్ రవికిరణ్ అడుగుతున్నారు, హెల్త్ కేర్ గ్లోబల్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది, కొనుక్కోవచ్చా ఇది? అగైన్ హాస్పిటల్కి సంబంధించిన స్టాక్ అండి. అంటే దే ఆర్ ఓపెనింగ్ 2 or 3 centers ఇన్ ద నెక్స్ట్ 12 months. సో ఇందులో కొద్దిగా ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ అనేది బాగానే ఉంది, అండ్ అజీం ప్రేమ్జీ గారు ఇటువంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా పెట్టారు. కానీ జనరలీ ఒకటి మాత్రం గమనించాలి, హాస్పిటల్ రంగానికి చెందిన షేర్స్లో చాలా గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అనేది ఉంటుందండి. అంత మల్టీ బ్యాగర్ ఫాస్ట్ 2, 3, 5 yearsలో అయ్యే షేర్స్ మాత్రం కాదు. బట్ ఒక గ్రాడ్యువల్ రిటర్న్ కావాలనుకుంటే బెటర్ దెన్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ మేబీ కరెంట్ ఇంట్రెస్ట్ రేట్, ఐ థింక్ యూ కెన్ బై హెల్త్ కేర్ గ్లోబల్. శివకుమార్ తిరుపతి ఇండియా బుల్స్ వెంచర్స్ కొన్నారట 45 రూపాయలు 200 షేర్లు, 20% ప్రాఫిట్లో ఉన్నారు, హోల్డ్ ఆర్ సెల్? బుక్ చేసుకోండి, చక్కగా ప్రాఫిట్ వస్తుంది కదా. ఇండియా బుల్స్ వెంచర్స్ ప్రస్తుతానికి మీరు న్యూ హైస్ వైపు వెళ్తుందండి. ఈ స్టాక్ బాగా పెరిగింది, 15-12 రూపాయల నుంచి పెరిగింది కాబట్టి బాగా ఓవర్ బాట్లో ఉంది. ఇంకోటి ఈ లెవెల్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదండి, ఎందుకంటే ఇంకా ఎక్కువ మరి అంటే ఆశ అని అనకూడదు. ఓకే, మరీ ఎక్కువ ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేయడం కన్నా ప్రాఫిట్ బుక్ చేసుకొని వేరే కౌంటర్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనిపిస్తుంది. తర్వాత వినోద్ కుమార్ అడుగుతున్నారు, ఫ్లెక్స్ ఫుడ్స్ కొన్నారట 120 రూపాయల్లో, అలాగే అల్ట్రామెరైన్ పిగ్మెంట్స్ 182లో. ఈ స్టాక్స్ ఏమీ కదలట్లేదు, ఏం చేయాలి? I think ultramarine pigments you can keep, and it's a strong share, especially optical whiteners lo they have been the leaders and they are one of the strong companies. Kabatti chinna company andi idi Coimbatore based. So ఈసారి మీరు మేబీ నెక్స్ట్ 1 or 2 yearsలో దే విల్ గివ్ గుడ్ రిటర్న్. యాక్చువల్లీ మీరు హై ప్రైస్లో కొనుంటారు, అదర్వైజ్ ఈ స్టాక్ చాలా గ్రాడ్యువల్ రిటర్న్స్ అండ్ డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే కంపెనీ. సో రీసెంట్ 4A వాళ్ళు కొద్దిగా స్పెషలైజ్డ్ అదర్ కెమికల్స్లో కూడా వెళ్తున్నారు కాబట్టి అల్ట్రామరైన్ పిగ్మెంట్స్ ఉంచండి.
ఫ్లెక్స్ ఫుడ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ మష్రూమ్స్ ఫ్రమ్ ద కంట్రీ అండి. సో పెద్ద ప్రోడక్ట్ రేంజ్ లేదు కాబట్టి అందులో ఏదైనా జెమ్స్ వచ్చినప్పుడు మీరు బయటపడుతుంది. కృష్ణ చలపతి దివి స్లాబ్స్ కరెంట్ లెవెల్స్లో 3 to 6 months కోసం కొనుక్కోవచ్చు. దివి ల్యాబ్స్ ఇది అంతా మనకి న్యూస్ బేస్డ్ ఉంది, చాలా నెగిటివ్ న్యూస్ ఉన్నాయి కాబట్టి వద్దండి. ఇటువంటి వాటికన్నా మీరు వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఏఎఫ్సి ఫ్రెండ్స్ రాజేంద్ర అడుగుతున్నారు, సిన్కామ్ ఫార్ములేషన్స్ ₹4 కొన్నారట, ₹87 అయింది. ఏం చేస్తారు? ఇంకా ఎప్పుడు తెల్లారుతుందని ఎదురు చూస్తూ కూర్చోడు. సో ఇంకా మెయిల్స్ కొద్దిగా మిగిలిపోయి వాటన్నిటిని మనం 11 o'clock షోలో మళ్ళీ కలుసుకున్నప్పుడు తీసుకుందాం. సో సెన్సెక్స్ నిఫ్టీలు 2 పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, 9160. సో ఇటువంటి సలహా ఇస్తున్నారు ట్రేడర్స్కి. చూడండి, మార్కెట్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయండి. ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ వీక్ ఉన్న టైంలో కూడా ఎవరీ డిప్లో కూడా కొన్ని సెలెక్ట్ స్టాక్స్లో బయింగ్ అని చెప్తాను. అయితే F&O ఉంది, క్లోజింగ్ ఉన్న దృష్ట్యా పర్టికులర్గా ఈ స్టాక్ని అయితే రికమెండ్ చేయకపోవచ్చు అండి. కొన్ని మెటల్స్ మాత్రం కొంచెం వీక్ ఉండొచ్చు కాబట్టి వాటిలో హైయర్ లెవెల్లో సెల్ చేయమంటాను. బ్యాంకింగ్ వైపు స్టాక్స్లో ఎవరీ డిప్లో కూడా బై చేయమని చెప్తాను. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clockకి మార్కెట్ అప్డేట్స్తో మేము ముందు ఉంటాం. కీప్ వాచింగ్ TV5 Money. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నెంబర్కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం.